తిరువాభరణం. స్వామి శరణమయ్యప్ప. శబరిమలలో ప్రతి సంవత్సరం జరిగే జనవరి నెలలో అతిపెద్ద ఉత్సవం తిరువాభరణ ఘోషయాత్ర. మకర విళక్కు, మకర జ్యోతి, తిరువాభరణ అలంకారం, గురుతి పూజ. ఈ రోజున తిరువాభరణ ఘోషయాత్ర గురించి ఈ వీడియో. పల్లరాజు వంశీకులు శ్రీ శబరిమల అయ్యప్ప స్వామికి భక్తిపూర్వకంగా చేయించిన బంగారు ఆభరణములే ఈ తిరువాభరణం. ఇది పందలరాజు కొట్టారంలో అంటే కోటలో భద్రపరిచి ఉంటాయి. ప్రతి సంవత్సరం జనవరి 2వ తేదీన పందలరాజు వంశీకుల సంరక్షణలో ఉన్న ఈ తిరువాభరణములను ఎంపిక చేసిన రాజప్రతినిధితో 3 చెక్క పెట్టెలో భద్రపరిచి పందలరాజు వలయక్కువ శ్రీశాస్త్ర దేవాలయంలో ఈ పూజ నిర్వహించి తిరువాభరణ పెట్టెను పందలం ప్యాలెస్ నిర్వహణ బృందం శ్రీ సంఘ సభ్యులు తల మీద పెట్టుకుని కొట్టారం రాజప్రతిని మేనా అంటే పల్లకిలో కూర్చుని చేసి ఈ తిరువాభరణ ఘోషయాత్ర పందలం నుంచి వేలాది భక్తులతో ఎంతో మనోహరంగా ప్రారంభమవుతుంది. ఈ ఘోషయాత్ర నిర్వహణ బృందం చరిత్ర గత 80 ఏళ్లుగా శ్రీ గంగాధర పిళ్ళ గురుస్వామి నేతృత్వంలో జరిగాయి. ప్రస్తుతం వయోభారం వలన సంవత్సరం నుంచి శ్రీ సంఘవాహక సభ్యులు గురుస్వామి శ్రీ శివన్ కుట్టి ప్రధానమైన ఈ ఆభరణ పెట్టెను, వెళ్లి పెట్టెను, ఒడిపెట్టెను ఇతర సంఘ సభ్యులు తల మీద పెట్టుకుని పల్లకీలో రాజప్రతిని కూర్చుండజేసి ఈ 3 పెట్టెలతో ఘోషయాత్ర పందలం నుంచి సాంప్రదాయక అడవి మార్గంలో 83 కిలోమీటర్ల దూరంలో ఉన్న శబరిమల సన్నిధానం చేరుకుని నడక మార్గంలో పూర్తిగా పోలీసు వారి సహజ రక్షణలో ఈ ఘోషయాత్ర చేస్తారు. ఈ ఘోషయాత్ర చాలా కఠినమైన అడవి మార్గంలో కొండలు, నదులు దాటుకుంటూ 3 రోజులు చేసే దీర్ఘయాత్ర. తిరువాభరణ ఘోషయాత్ర మొదటి రోజున పందలం నుంచి కైపూజ అరణ్ముళ్ళ మీదుగా ఉదిక్కావు దేవీక్షేత్రం చేరుకుని విశ్రాంతి తీసుకుంటారు. 2వ రోజున పేరుడ్చల్, ముళక్కముజి, వడివెరిక్కర, ఉతుక్కుడల మీదుగా లాహా చేరుకుంటుంది. 3వ రోజు పరివారం పాలపల్లి, నీలక్కల్, అట్టతోడు, ఉలియంపుజ, వలియానవట్టం, చెర్యానవట్టం, నీలిమల, అప్పాచిమేడు, సరంగుత్తి మీదుగా సాయం సమయంలో సన్నిధానం చేరుకుంటుంది. ఆభరణ యాత్ర బృందం సరంగుత్తి వద్ద ముందుగానే చేరుకున్న దేవస్వం బోర్డు ప్రతినిధులు, ఆలయ పూజారులు ఘోషయాత్ర బృందములకు భక్తి శ్రద్ధలతో స్వాగతం చెప్పి సన్నిధానం చేరుకుంటారు. తిరువాభరణ ఘోషయాత్ర బృందం 18 మీదుగా శ్రీకోవిల్ ధ్వజస్తంభం మీదుగా ప్రధాన ద్వారం మీదుగా గర్భగుడికి చేరుకుని వెంటనే ఆలయ తండ్రి మేల్శాంతి బృందం తిరువాభరణ పెట్టెను అందుకుని ఆభరణం అలంకరణ చేసి మరియు దీపారాధనానంతరం దేవాలయం తలుపులు తీసి భక్తులకు స్వామి దివ్య దర్శనం చేయిస్తారు. వెనువెంటనే శ్రీకోవిల్ తూర్పు దిశలో ఉన్న 1 మేడు వద్ద మకర జ్యోతి, మకర విళక్కు సందర్శనం జరుగుతుంది. లక్షలాది భక్తులు ఆ దివ్య జ్యోతి సందర్శనంతో స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప అని దిక్కులు పిక్కటిల్లాగా శరణమంత్రంతో శబరిమల మారుమరుగుతుంది. భక్తుల మనోలు సిద్ధిస్తుంది. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణం. శరణమయ్యప్ప. మాలాధారణం యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. సబ్స్క్రైబ్, కామెంట్, లైక్ మరియు షేర్ చేయమని తెలియజేస్తూ స్వామి శరణమయ్యప్ప.